నటుడు ప్రసాద్ బెహ్రా లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 14 రోజుల పాటు అతను జైల్లోనే గడిపి రావాలి. జూబ్లీహిల్స్లోని సైలెంట్ వ్యాలీ హిల్స్ వద్ద జరిగిన మెకానిక్ అనే సిరీస్ షూటింగ్లో భాగంగా కంచన్ బామ్నే అనే సహనటిని క్రూ అందరి ముందు అవమానించాడని, ఆమె బ్యాక్పై కొట్టాడని, అంతేకాకుండా ఆమెను అనకూడని మాటలు అన్నాడని, బూతులు కూడా తిట్టాడని ఆమె కంప్లైంట్లో రాసుకొచ్చినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగి 4 రోజులైనట్టు ఇన్సైడ్ టాక్. ఈ విషయమై ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద ప్రస్తావించాడట. అతని మాటల ప్రకారం ప్రసాద్ బెహ్రాకి ఆమె ముందు నుండి ఫ్రెండ్ అట. అయితే కంచన్ బామ్నేకి కొంచెం నత్తి సమస్య ఉందట. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అందువల్ల ఆమె డైలాగులు సరిగ్గా పలకలేదని తెలుస్తుంది. అందుకే మెకానిక్ అనే సిరీస్లో ఆమె పాత్రని ప్రసాద్ బెహ్రా తగ్గించాడట. అయినప్పటికీ ఆమె షూటింగ్ టైంలో డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడిందట. ఈ క్రమంలో ప్రసాద్ బెహ్రా అందరి ముందు ఆమెపై మండిపడ్డాడట. షాట్ ముగిసిన అనంతరం ఆమెను కూల్ చేయటానికి ప్రసాద్ బెహ్రా తన స్టైల్లో కామెడీ చేశాడట. అందులో భాగంగా ఆమెతో ఉన్న చనువు కారణంగా కంచన్ని టచ్ చేస్తే ఆమె ఫ్రస్ట్రేషన్లో ప్రసాద్పై మండిపడిందట. ఆ తర్వాత కూడా ఆమె వెనుక ప్రసాద్ బెహ్రా కన్విన్స్ చేయడానికి వెళితే ఆమె తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రసాద్ బెహ్రా తన స్నేహితుల వద్ద చెప్పాడట. షూటింగ్ అయ్యే వరకు ఆగి తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగిందని తెలుస్తోంది. ఇది పూర్తిగా ప్రసాద్ బెహ్రా వర్షన్. మరి నిజాలేంటి? వీరి గొడవ తెలిసిన వారు ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే దాన్ని బట్టి కేసు ఒక్కొలిక్కి వస్తుంది.